రజనీకాంత్ సినిమాలతో కానీ మీరు కంపేర్ చేయకండి. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్నారు, మల్టిపుల్ ఇండస్ట్రీ నుంచి వేరు వేరు స్టార్స్ ఉన్నారు అని చెప్పి మీరు వేరే సినిమాతో మాత్రం కంపేర్ చేయకండి. ఇది సపరేట్ స్టోరీ అండ్ ఎల్సీయూ కూడా కాదు. ఇది కూడా చెప్తున్నా, నిన్ననే ఆల్రెడీ లోకేష్ మామ ట్వీట్ పెట్టాడు. ఇది ఎల్సీయూ కూడా కాదు, ఓన్లీ రజనీకాంత్ కోసం, రజనీకాంత్ గారి కోసం, నాగార్జున గారి కోసం కూడా లోకేష్ మామ ఈ సినిమాని ప్రేమగా ప్రేక్షకులకు అందించాడు. అంతే ప్రేమగా మాకు ఎక్కేసింది. లోకేష్ మామ సినిమాల్లో డ్రగ్స్ ఎలా చూపిస్తారు అలా డ్రగ్స్ ఎక్కించాడు మా సినిమాలో. ఫస్ట్ టైం ఇన్ని సినిమాల్లో లోకేష్ మామ సినిమాల్లో డ్రగ్స్ ఎక్కేసినాయి మాకు. రష్మిక సాంగ్ అయితే చాలా 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 ప్రెస్ అన్న, ఎందుకంటే చాలా రిఫ్రెషింగ్ గా ఉండే, ఎస్పెషల్లీ యూత్ కి. పైగా అది సిచ్యువేషన్ కూడా మంచిగా సిచ్యువేషన్ కి తగ్గట్టు వచ్చింది సాంగ్. నేను సినిమాలో నెగిటివ్స్ అంటూ ఏం చెప్పలేను, అంత బాగుంది సినిమా అయితే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విషయానికి వస్తే ఇది సపరేట్ స్టోరీ. జైలర్ తో కానీ లేకపోతే హంటర్ తో కానీ మీరు వేరే రజనీకాంత్ సినిమాలతో కానీ మీరు కంపేర్ చేయకండి. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్నారు, మల్టిపుల్ ఇండస్ట్రీ నుంచి వేరు వేరు స్టార్స్ ఉన్నారు అని చెప్పి మీరు వేరే సినిమాతో మాత్రం కంపేర్ చేయకండి. ఇది సపరేట్ స్టోరీ అండ్ ఎల్సీయూ కూడా కాదు. ఇది కూడా చెప్తున్నా, నిన్ననే ఆల్రెడీ లోకేష్ మామ ట్వీట్ పెట్టాడు. ఇది ఎల్సీయూ కూడా కాదు, ఓన్లీ రజనీకాంత్ కోసం, రజనీకాంత్ గారి కోసం, నాగార్జున గారి కోసం కూడా లోకేష్ మామ ఈ సినిమాని ప్రేమగా ప్రేక్షకులకు అందించాడు. అంతే ప్రేమగా మాకు ఎక్కేసింది. లోకేష్ మామ సినిమాల్లో డ్రగ్స్ ఎలా చూపిస్తారు అలా డ్రగ్స్ ఎక్కించాడు మా సినిమాలో. ఫస్ట్ టైం ఇన్ని సినిమాల్లో లోకేష్ మామ సినిమాల్లో డ్రగ్స్ ఎక్కేసినాయి మాకు. రష్మిక సాంగ్ అయితే చాలా 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 ప్రెస్ అన్న, ఎందుకంటే చాలా రిఫ్రెషింగ్ గా ఉండే, ఎస్పెషల్లీ యూత్ కి. పైగా అది సిచ్యువేషన్ కూడా మంచిగా సిచ్యువేషన్ కి తగ్గట్టు వచ్చింది సాంగ్. నేను సినిమాలో నెగిటివ్స్ అంటూ ఏం చెప్పలేను, అంత బాగుంది సినిమా అయితే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విషయానికి వస్తే ఇది సపరేట్ స్టోరీ. జైలర్ తో కానీ లేకపోతే హంటర్ తో కానీ మీరు వేరే రజనీకాంత్ సినిమాలతో కానీ మీరు కంపేర్ చేయకండి. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్నారు, మల్టిపుల్ ఇండస్ట్రీ నుంచి వేరు వేరు స్టార్స్ ఉన్నారు అని చెప్పి మీరు వేరే సినిమాతో మాత్రం కంపేర్ చేయకండి. ఇది సపరేట్ స్టోరీ అండ్ ఎల్సీయూ కూడా కాదు. ఇది కూడా చెప్తున్నా, నిన్ననే ఆల్రెడీ లోకేష్ మామ ట్వీట్ పెట్టాడు. ఇది ఎల్సీయూ కూడా కాదు, ఓన్లీ రజనీకాంత్ కోసం, రజనీకాంత్ గారి కోసం, నాగార్జున గారి కోసం కూడా లోకేష్ మామ ఈ సినిమాని ప్రేమగా ప్రేక్షకులకు అందించాడు. అంతే ప్రేమగా మాకు ఎక్కేసింది. లోకేష్ మామ సినిమాల్లో డ్రగ్స్ ఎలా చూపిస్తారు అలా డ్రగ్స్ ఎక్కించాడు మా సినిమాలో. ఫస్ట్ టైం ఇన్ని సినిమాల్లో లోకేష్ మామ సినిమాల్లో డ్రగ్స్ ఎక్కేసినాయి మాకు. రష్మిక సాంగ్ అయితే చాలా 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 ప్రెస్ అన్న, ఎందుకంటే చాలా రిఫ్రెషింగ్ గా ఉండే, ఎస్పెషల్లీ యూత్ కి. పైగా అది సిచ్యువేషన్ కూడా మంచిగా సిచ్యువేషన్ కి తగ్గట్టు వచ్చింది సాంగ్. నేను సినిమాలో నెగిటివ్స్ అంటూ ఏం చెప్పలేను, అంత బాగుంది సినిమా అయితే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విషయానికి వస్తే ఇది సపరేట్ స్టోరీ. జైలర్ తో కానీ లేకపోతే హంటర్ తో కానీ మీరు వేరే రజనీకాంత్ సినిమాలతో కానీ మీరు కంపేర్ చేయకండి. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్నారు, మల్టిపుల్ ఇండస్ట్రీ నుంచి వేరు వేరు స్టార్స్ ఉన్నారు అని చెప్పి మీరు వేరే సినిమాతో మాత్రం కంపేర్ చేయకండి. ఇది సపరేట్ స్టోరీ అండ్ ఎల్సీయూ కూడా కాదు. ఇది కూడా చెప్తున్నా, నిన్ననే ఆల్రెడీ లోకేష్ మామ ట్వీట్ పెట్టాడు. ఇది ఎల్సీయూ కూడా కాదు, ఓన్లీ రజనీకాంత్ కోసం, రజనీకాంత్ గారి కోసం, నాగార్జున గారి కోసం కూడా లోకేష్ మామ ఈ సినిమాని ప్రేమగా ప్రేక్షకులకు అందించాడు. అంతే ప్రేమగా మాకు ఎక్కేసింది. లోకేష్ మామ సినిమాల్లో డ్రగ్స్ ఎలా చూపిస్తారు అలా డ్రగ్స్ ఎక్కించాడు మా సినిమాలో. ఫస్ట్ టైం ఇన్ని సినిమాల్లో లోకేష్ మామ సినిమాల్లో డ్రగ్స్ ఎక్కేసినాయి మాకు. 'రష్మిక' సాంగ్ అయితే చాలా 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 ప్రెస్ అన్న, ఎందుకంటే చాలా రిఫ్రెషింగ్ గా ఉండే, ఎస్పెషల్లీ యూత్ కి. పైగా అది సిచ్యువేషన్ కూడా మంచిగా సిచ్యువేషన్ కి తగ్గట్టు వచ్చింది సాంగ్. నేను సినిమాలో నెగిటివ్స్ అంటూ ఏం చెప్పలేను, అంత బాగుంది సినిమా అయితే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విషయానికి వస్తే ఇది సపరేట్ స్టోరీ. జైలర్ తో కానీ లేకపోతే హంటర్ తో కానీ మీరు వేరే రజనీకాంత్ సినిమాలతో కానీ మీరు కంపేర్ చేయకండి. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్నారు, మల్టిపుల్ ఇండస్ట్రీ నుంచి వేరు వేరు స్టార్స్ ఉన్నారు అని చెప్పి మీరు వేరే సినిమాతో మాత్రం కంపేర్ చేయకండి. ఇది సపరేట్ స్టోరీ అండ్ ఎల్సీయూ కూడా కాదు. ఇది కూడా చెప్తున్నా, నిన్ననే ఆల్రెడీ లోకేష్ మామ ట్వీట్ పెట్టాడు. ఇది ఎల్సీయూ కూడా కాదు, ఓన్లీ రజనీకాంత్ కోసం, రజనీకాంత్ గారి కోసం, నాగార్జున గారి కోసం కూడా లోకేష్ మామ ఈ సినిమాని ప్రేమగా ప్రేక్షకులకు అందించాడు. అంతే ప్రేమగా మాకు ఎ
ఉండే, ఎస్పెషల్లీ యూత్ కి. పైగా అది సిచ్యువేషన్ కూడా మంచిగా సిచ్యువేషన్ కి తగ్గట్టు వచ్చింది సాంగ్ అది. ఇక్కడ నేను సినిమాలో నెగిటివ్స్ అంటూ ఏం చెప్పలేను, అంత బాగుంది సినిమా అయితే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విషయానికి వస్తే ఇది సపరేట్ స్టోరీ. జైలర్ తో కానీ లేకపోతే హంటర్ తో కానీ మీరు వేరే రజనీకాంత్ సినిమాలతో కానీ మీరు కంపేర్ చేయకండి. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్నారు, మల్టిపుల్ ఇండస్ట్రీ నుంచి వేరు వేరు స్టార్స్ ఉన్నారు అని చెప్పి మీరు వేరే సినిమాతో మాత్రం కంపేర్ చేయకండి. ఇది సపరేట్ స్టోరీ అండ్ ఎల్సీయూ కూడా కాదు. ఇది కూడా చెప్తున్నా, నిన్ననే ఆల్రెడీ లోకేష్ మామ ట్వీట్ పెట్టాడు, ఇది ఎల్సీయూ కూడా కాదు, ఓన్లీ రజనీకాంత్ కోసం, రజనీకాంత్ గారి కోసం, నాగార్జున గారి కోసం కూడా లోకేష్ మామ ఈ సినిమాని ప్రేమగా ప్రేక్షకులకు అందించాడు. అంతే ప్రేమగా మాకు ఎక్కించింది. లోకేష్ మామ సినిమాల్లో డ్రగ్స్ ఎలా చూపిస్తారు అలా డ్రగ్స్ ఎక్కించాడు మా సినిమాలో. ఫస్ట్ టైం ఇన్ని సినిమాల్లో లోకేష్ మామ సినిమాల్లో డ్రగ్స్ ఎక్కేసినాయి మాకు. రజనీకా సాంగ్ అయితే చాలా 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 ప్రెస్ అన్న, ఎందుకంటే చాలా రిఫ్రెషింగ్ గా
ఉండే, ఎస్పెషల్లీ యూత్ కి. పైగా అది సిచ్యువేషన్ కూడా మంచిగా సిచ్యువేషన్ కి తగ్గట్టు వచ్చింది సాంగ్ అది. ఇక్కడ నేను సినిమాలో నెగిటివ్స్ అంటూ ఏం చెప్పలేను, అంత బాగుంది సినిమా అయితే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విషయానికి వస్తే ఇది సపరేట్ స్టోరీ. జైలర్ తో కానీ లేకపోతే హంటర్ తో కానీ మీరు వేరే రజనీకాంత్ సినిమాలతో కానీ మీరు కంపేర్ చేయకండి. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్నారు, మల్టిపుల్ ఇండస్ట్రీ నుంచి వేరు వేరు స్టార్స్ ఉన్నారు అని చెప్పి మీరు వేరే సినిమాతో మాత్రం కంపేర్ చేయకండి. ఇది సపరేట్ స్టోరీ, అది ఎల్సీయూ కూడా కాదు. ఇది కూడా చెప్తున్నా, నేనే ఆల్రెడీ లోకేష్ మామ పెట్టాడు. ఇది ఎల్సీయూ కూడా కాదు, ఓన్లీ రజనీకాంత్ కోసం, రజనీకాంత్ గారి కోసం, నాగార్జున గారి కోసం కూడా లోకేష్ మామ ఈ సినిమాని ప్రేమగా ప్రేక్షకులకు అందించాడు. అంతే ప్రేమగా మాకు ఎక్కేసింది. లోకేష్ మామ సినిమాల్లో డ్రగ్స్ ఎలా చూపిస్తారు